హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మీరు చూస్తుంది గుత్తి వంకాయ ఫ్రై చేశానండి. కారం వేసి చాలా స్పైసీగా చాలా టేస్టీగా చేశాను. అసలు నాకు తెలిసి అన్ని వంటల్లో కల్లా రారాజు గుత్తి వంకాయ ఫ్రై. అసలు వంకాయ, బంగాళదుంపలు ఇవి నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే మైమర్పిచ్చేసే కర్రీసు. ఈ గుత్తి వంకాయ కేజీన్నర వంకాయలండి. ఒక్కొక్కటి దగ్గర అర్ధ కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంది. అంతలా ఉన్న వంకాయల్ని కూడా నేను చాలా సాఫ్ట్గా ఆవిరికి మగ్గబెట్టి చేశాను. దీంట్లో నేను అమ్మ కూర కారం వేశానండి. ఎన్నో సంవత్సరాల నుంచి మా ఇంట్లో నేను తయారు చేసే కారము, మా అమ్మ మా చిన్నప్పటి నుంచి తయారు చేసిన కారము, ఈ కారం యూస్ చేసి నేను ఈ గుత్తి వంకాయ ఫ్రై అనేది చేశాను. ఈ ప్రోడక్ట్ అనేది నేను తయారు చేశానండి. ఎన్నో సంవత్సరాలు మా అమ్మ ఎక్స్పీరియన్స్, అలాగే నా పెళ్ళైన తర్వాత నేను తయారు చేసి ఎన్నో యూట్యూబ్ వీడియోస్, మిలియన్స్కి వెళ్ళిన వీడియోస్. అసలు నేను వండిన ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళందరూ మంచి వాసన అని నాకు కాంప్లిమెంట్ ఇచ్చి తినేటప్పుడు కూడా నన్ను అసలు పొగిడి, అసలు నిజంగా నా మీద నాకు నమ్మకం కలిగేటట్టు చేసింది నా ఫ్యామిలీ మెంబర్సు, అలాగే నా సబ్స్క్రైబర్లు. కానీ నేను అందరికీ వంట చేసి మీ ఇంటికి వచ్చి నేను పెట్టలేను, అలానే మా ఇంటికి నేను మిమ్మల్ని రప్పించలేను. అందుకనే ఈ అమ్మ కూరకారం అనేది పెట్టాను. ఇది వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి వాడుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ కలిసి తయారు చేసిన కారం. చాలా ఫ్లేవర్తో పాటు టేస్ట్ ఉంటుంది. నచ్చిన వాళ్ళు పర్చేస్ చేయండి.